ఈసారి మనం గట్టిగా నవ్వించి ఆస్తిలో సగం వాటా కొట్టైపోతున్నాం. అది ఈయన అందులో చాలా గ్రేట్. చూసుకోండి అసలు మీరు ఫట్ మామూలుగా ఉండకూడదు అది. మామూలుగా ఉండదు, నువ్వు కూడా ఉన్నావు. నేను కూడా ఉన్నానా? అయితే అస్సలు మామూలుగా ఉండదు అది. అలాగే ప్లాన్ చేద్దాం. వెయిట్ అండ్ సీ. అయితే మాకే మా రెడీగా ఉండండి సైన్ చేయడానికి ఆస్తి పత్రాలు మా పేరు మీద. అది చూద్దాం. ఆది వస్తా అన్నాడు, నన్ను రమ్మన్నాడు, ఆయన మాత్రం రాలేదేంటి? ఆది ఏది? మనమే కాదు ఇంకా ఉన్నారు. అన్నయ్య ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ మహేష్ బాబు తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడెక్కడ ఉన్న మహేష్ గారి అభిమానులందరికీ వీడి తరపున నా క్షమాపణలు. ఇది చెప్పి స్టార్ట్ చేస్తే బెటర్. మీరు ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్తే ఇంకా బెటర్. ఒట్టేసి చెప్పరా, నువ్వు ఛత్రపతి గెటప్ ట్రై చేసావు కదా? ఇది విన్నారనుకో వాళ్ళు, కొట్టేసో మాట కొట్టక ముందో మాట చెప్పరానా? అయినా ఇగో కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఓ తోడు ఉంటది. తోడు ఉంటదని చెప్తున్నావా? నెక్స్ట్ ఈవెంట్ లో నీకు తోడు పెట్టమని ఇంటి ఇస్తున్నావా? ఇలాంటి ఇంట్లో 8 ఈవెంట్ల నుంచి ఇస్తున్నా, ఏం పెట్టట్లా. ఆవిడ ఎందుకే? నీకు పక్కింట్లో ఒక ఆవిడని పెట్టారు కదా, ఆవిడ మీరు ఒక దంట వచ్చు కదా. ఈవిడ వెళ్ళి కాఫీ పెట్టమ్మా అంటే ఎన్ని కోతల తర్వాత కుక్క రాపాలి అని అడుగుతుందా? లోపలే ఉండమ్మా, బయటకు వస్తే నానగరం కూడా దాటనివ్వరు నాన్న నిన్ను. మనకంటూ ఎవరో ఉంటారు అమ్మాయిలు, అలాంటి వాళ్ళు వస్తారు. ఏంటో సంక్రాంతికి దీపావళి ఆటలు రండి. ఇంకా రిత్విక నీతో ఉంటే నేను చిన్నపిల్ల అయిపోయాను అసలు. మీరేం చూస్తున్నారు? నువ్వు మీ పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలు. అవును, ఈవిడెవరు కొత్తగా ఉంది? నా పేరు బాన్, ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. నరేష్ ఓన్లీ బ్రీడ్, నో హైబ్రిడ్. నా పేరు రితు. నా పేరు పరదేశి. నువ్వెందుకు చెప్తున్నావురా? మన గురించి తెలుసు అనుకుంటా, చిన్నగా సిగ్గు వస్తుంది. నీకు సిగ్గులేదని తెలిసి ఉంటుంది, అందుకే మాట్లాడదామా ఏమా? అతని గతం నాకు ముఖ్యం కాదు, కానీ మాకు ఈ స్కిట్ భవిష్యత్తు ముఖ్యం అమ్మా. అను నిన్ను మెచ్చా, నీ కోసం వచ్చా, మన ఇద్దరం కలిస్తే అచ్చా. నో ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. ఏమైందిరా? చెప్పుకో తమ్ముడు, చెప్పుకో తమ్ముడు. రిత్విక మౌత్ లో ఏమన్నా మటన్ పీస్ పోయిందా? రిత్విక రిత్విక అంటున్నా. నీకు పాట ద్వారా మొత్తం ఇంప్రెస్ చేస్తా. మోని అమ్మ గొప్పదే, గొప్పది కదదే. ఓ రే నరేష్ గా బాధపడకరా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ఉండరా బాబు, చాలా మంది కొత్త వాళ్ళు ఇచ్చారు. ఇక ఈ అమ్మాయి చూడు, బ్రేక్ ఇద్దాంరా. హలో, నువ్వు ఇప్పుడే వచ్చిన భాను అమ్మా, ఎప్పటి నుంచో ఉన్న ఉదయ భాను గారు కాదమ్మా. హలో, విజయవాడ మొత్తంలో అందమైన అమ్మాయి ఎవరంటే ఏం చెప్తారు తెలుసా? బాను అని అంటారు. ఇదే జబర్దస్త్ లో చెప్తే జోక్ అంటారు తెలుసా? కాదు, ఎందుకు మీ నలుగురు ఇంత ఇంప్రెస్ చేస్తున్నా కూడా నో అంటారేంటి? యాక్చువల్ గా మీరు మాకు నచ్చారు, బట్ మాకు నచ్చితే సరిపోరు, మా అక్కకు కూడా నచ్చాలి. మీ అక్క ఉందా? ఏ అలా అడిగారేంటి? అంటే మీరే ఏదినారు, మీకంటే ఇంకా ఉన్నారా అని అడుగుతున్నామండి. ఒక 2 కిలో మటన్ భయ్యా. ఆవిడేంటి అమ్మా, 2 నీళ్ళకాయ కొట్టమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం ఏమైంది? లేదు, అందరి పక్కన అమ్మాయిలు ఉన్నారు, నా పక్కన కూడా అమ్మాయిని పెట్టమన్నాడు. అమ్మాయిని పెట్టి అక్కని చేసే కుక్క పెట్టి ఎడుతున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?
ఉంది. సంక్రాంతి ఏమిటి చెప్పలేదు ఎవడికి? ఎవరు చెప్పాలి కదరా ఎవడైనా. నాకు జోకులేస్తే మంట. వేయకపోతే ఆఫీస్కి పిలిచి క్లాస్ పీకుతారు గంట గంట. అసలు మీరెవరు? ప్రదీప్ మాచిరాజు. నరేష్ ఇండస్ట్రీకి రాజు. ఇండస్ట్రీకి రాజు. హైపరాది రైజింగ్ రాజు. పరదేశి. నీకే రాజు లేదా? రాజు లేదా ఓన్లీ పూజే. మొత్తం వదిలించేశారు మొన్నే. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ వాళ్ళని లవ్ చేసాం. లవ్వా? నో. మిమ్మల్ని కదమ్మా. మా అక్క గురించి ఏం తెలుసు మీకు? అక్క అడిగేస్తే భూకంపం వస్తది, సైకి చేస్తే సునామీ వస్తది. ఏమంటున్నారు? ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం అంటున్నారు. హలో, ఆ, ఈ టైంలో మా అక్క బయటికి వెళ్ళిందంటే అందరూ గచ్చ 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 వనకాల్సిందే. మీ అక్క ఏంట్రీ ఎవడు బయటికి వెళ్ళి ఉడుకుతారు? చలికాలం ఇది. అసలు మీరు ఏం చూసి వీళ్ళని లవ్ చేశారు? అతని టైమింగ్ తెలుసా? అసలు అతను ఏ టైంకి ఏం చేస్తాడో నీకు తెలుసా? ఇవిడ ఇంకా డీప్ గా వెళ్ళింది. నువ్వేం చూసి లవ్ చేసావు? వాడి కళ్ళల్లో ప్రేమ చూసి. వాడు మా కళ్ళకే కనిపించట్లేదు, మళ్ళీ వాడి కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించిందా? ఈ అక్క ఒప్పుకునేది లేదు కానీ మొత్తం పడుకుంటారు కదా, నలుగురిని లేపుకుని వెళ్ళిపోదాం. ఏయ్, నా పిల్ల నాకు దొరికింది, రండిరా. నా పిల్ల నాకు దొరికింది. ఓ నాచి నేనే పట్టుకున్నా. ఏంటి ఎక్కడ కూడా నువ్వేనా? రే కటౌట్ నాశనం అయిపోతావురా. ఒరేయ్, నువ్వు చిన్న పాపను చూసి యాక్చువల్ గా పెద్ద పాపకే లైన్ వేసావు కదా. నిన్ను తలెత్తుకునేలా చేసిందని చూసావు కదా. మా ఇంటికి వచ్చి మా వాళ్ళే లేపుకెళ్దాం అనుకుంటారా? అంటే అంటే? అది కాదండి, ఆ చెయ్యి ఇచ్చింది ఈడే కొంచెం. పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. అసలు అబ్బాయిలు మాత్రం చాలా నాచురల్ గా చేశారు. వాళ్ళ రొటీన్ కదా, బయట చేసేటవన్నీ ఇక్కడ చేసేసారు. సుధీర్ లేని లోటు తీర్చారు అబ్బా స్కిట్ లో. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అండ్ ప్రదీప్, నువ్వు ఆది మీ ఇద్దరు కాంబినేషన్, మీ పంచెస్ సూపర్ గా ఉన్నాయి. మీ ఇద్దరు ఒక ఎత్తు అయితే ఈ బుడ్డోళ్ళు ఇద్దరు ఒక ఎత్తు. చాలా ఎంటర్టైన్ చేశారు. ఎక్కడన్నా అల్లుడు వచ్చాక పండగ జరిగింది, కానీ ఇక్కడ పండగ చేయడానికే అల్లుడు వచ్చాడు. ఈ సంక్రాంతికే ఎవరైనా రానే, అస్సలు తగ్గేదేలే. పుచ్చుతలే కథనా ఓయే. నీకోసం వేచుందే నా